హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 289వ కర్మ సిద్ధాంతాన్ని చర్చిస్తూ భగవాన్ ఇలా అన్నారు. కర్మ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారట, కర్మకు ఫలము ఉంటుంది. ఇది కారణ కార్యములు, ఒక కారణం మీద ఆధారపడి చేయబడుతున్న పనులివి, అవే కర్మలు. కాబట్టి ఫలానా కారణంగా ఫలానా కర్మ చేసామంటే ఫలితం ఉంటుంది. వాని కార్యకారణ సంబంధము శక్తిజనితమై ఉంది. ఈ కార్యానికి ఫలానా వ్యక్తి కారణం అంటున్నాం. ఈ పని ఎవరు చేశారంటే ఫలా అయినా అంటున్నాం. ఫలానా అయినా కారణంగా ఈ క్రియ జరిగింది అంటున్నాం కదమ్మా. కార్యకారణ సంబంధాలతో ఉంది. ఇది చేసేవాడు ఉన్నాయి. వాటి కార్యకారణ సంబంధాలు వాటికి అవే ఉన్నాయా అంటే శక్తి వల్ల. శక్తి వల్లనే కర్త నేను చేసేటువంటి వాడును అతగా చేయబడే పనిను అవి శక్తి వల్ల ఉంటున్నాయి, ఉండగలుగుతున్నాయి. ఆ శక్తినే దైవము అంటాం మనం. ఫలప్రదాత దైవము అంటాం. శక్తి వల్లనే నేను అనేటువంటి ఒక వ్యక్తి కారణంగా అనేక క్రియలు జరుగుతున్నాయి. అవును, క్రియలు జరుగుతున్నాయి కదా. నేను అనేటువంటి వాడు ఒకడు కారణంగా లేకపోతే పనులు జరగవు కదా. జరగవమ్మా. ఎవడు నేను ఈ పని చేశానంటాడో వాడికి దాని ఫలం వస్తుంది. కానీ పరిస్థితి చూస్తే ఈ కారణమైన వ్యక్తి, నేను చేశాను అనేటువంటి ఈ వ్యక్తి అతను చేయబడిన కార్యం కూడా స్వతసిద్ధంగా లేవు. ఒక మహాశక్తి వల్ల అవి జరుగుతున్నాయి. ఇప్పుడు వ్యక్తి కారణమా శక్తి కారణమా? శక్తే కారణం. శక్తే కారణమని తెలుసుకుంటే వ్యక్తి వ్యవహారంలో బద్ధుడు కాడు. వ్యక్తే కారణం అనుకుంటే వ్యవహారాల్లో బద్ధుడే ఆ ఫలితాన్ని చూస్తూ జన్మబంధాల్లో చిక్కుకుంటాడు. ఆ శక్తినే మనం దైవం అంటాం. సంప్రదాత కూడా ఆ దైవమే అన్నారు భగవాన్. అప్పుడు ఆ వచ్చిన వారిలో ఒకరు ఆత్మస్వరూపం ఏమిటో మరిచి దాని గురించి ఏమేమో వాగుతున్నాడు. ఆ వచ్చిన వాళ్ళలో ఒకడు ఆత్మస్వరూపం ఏదో మరిచి దాని గురించి ఏదేదో వాగుతున్నాడు. కాసేపు వాగనిచ్చి శ్రీ భగవాన్ వారు ఇలా అన్నారు. చెప్తున్నాడు ఇలాగా అలాగా అది ఇది అంటూ ఏదేదో వాడికి తోచింది మాట్లాడుతున్నాడు. భగవాన్ వారు ఇలా అన్నారు, ఆత్మ పూర్ణత ఆత్మ యొక్క పూర్ణత, దాని స్మృతి విస్మృతుల గురించి పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ పరిపూర్ణమైందని కదా, దాన్ని మర్చిపోవడం, దాన్ని గుర్తు చేసుకోవడం అన్న విషయాల గురించి పెద్ద మాట్లాడుతారు. వ్యక్తి మరుపు రెండు గుర్తుండడము తలంపే, గుర్తు లేకపోవడము తలంపే. తలపులు ఉన్నంత కాలము ఈ వ్యక్తి మరుపులు ఒకదాని తర్వాత ఒకటి కలుగుతూనే ఉంటాయి. కాసేపు గుర్తుంటుంది, కాసేపు మరుపుంటుంది. ఈ రెండు మర్చిపోవడము తలంపే, గుర్తుండడము తలంపే. తలపులు ఉన్నంత కాలము ఈ జ్ఞప్తులు మరుపులు ఒకటి మారి మరొకటి కలుగుతూనే ఉంటాయి. జ్ఞప్తి మరపులు ఒక విషయాన్ని గురించి కదా, ఏదో ఒకదాని గురించి గుర్తుండడం జ్ఞప్తి అంటున్నాం. ఒకదాని గురించి గుర్తు లేకపోవడం మరుపు అంటున్నాం. జ్ఞప్తి మరుపులు ఒక విషయాన్ని గురించి కదా, అది ఆ విషయానికి అన్యంగా ఉండక తప్పదు. ఆ విషయానికంటే వేరుగా ఉన్నవాడికి జ్ఞప్తి మరుపులు ఉన్నాయి. కాకుంటే మరి మరిచేది ఎవరు? మరిచేది దేనిని? దానిని అందరూ నేను అంటారు. అవునా? వెతికి చూస్తే ఈ నేను కనపడడం లేదే. ఎవరు మర్చిపోయారు? ఎవరు గుర్తుంచుకున్నారు? అని కనుక వెతికి చూస్తే ఈ చెరుపు మరుపులు కలిగిన నేనే కనపడడం లేదే.
మరి అట్టిది నిజమా మరి? కాదు కనుక ఈ నేను మట్టుకు అది భ్రమ, తెలియనిది. అదే మాయ, అదే అవిద్య, అదే అజ్ఞానము. అజ్ఞానం అంటూ ఎప్పుడే గాని లేదు అని నిరూపించడానికి సర్వతత్వోపదేశ ప్రయోజనం. అసలు ఈ అజ్ఞానం అనేది లేనే లేదయ్యా. అన్ని తత్వాలు, అన్ని శాస్త్రాలు కూడా ఇది లేనే లేదు అని నిరూపించడమే తత్వ శాస్త్రాల యొక్క ఉపదేశం. చూడసలు ఎవరికో అయ్యో మర్చిపోయానండి దేనో ఒక విషయాన్ని గురించి, అవునా, గుర్తుందండి అంటాడు. ఎవరికి ఇది? నాకే మరుపు వచ్చింది, నాకే గుర్తొచ్చింది, అవునా. ఈ నేనెవరు అని చూస్తే చెరుపు మరుపులు కలిగిన ఈ నేనే లేనివాడైనప్పుడు చూడు వెతికి చూస్తే వాడు ఉన్నాడేమో. కనుక ఈ నేను మట్టుకు అది భ్రమే. ఈ నేనే అసలు భ్రమ, అదే మాయ, అదే అవిద్య, అదే అజ్ఞానం. ఈ భ్రమాపూర్వకమైన అజ్ఞానం అన్నది ఎప్పుడూ లేనే లేదని నిరూపించడానికే సర్వ తత్వ ఉపదేశాలును. తెలిసిన వానినే మరిచేది. ఏదైనా ఒక విషయం తెలిసిన దాన్ని మర్చిపోతాం, తెలియని దాన్ని మర్చిపోవడమే ఉంది. తెలిసిన దాన్నైనా మర్చిపోతాం మనం. అవునమ్మా. తెలిసిన దానినే మనం మర్చిపోతాం. మళ్ళీ తెలియడమే జ్ఞాపకం, గుర్తు. కాబట్టి తెలియడమే జ్ఞానం. జ్ఞానము నిత్యము సహజము అయి ఉన్నది, అజ్ఞానము అస్వాభావికము అయర్థార్థము అయింది. కాబట్టి జ్ఞానం ఎప్పుడు నిత్యము ఉంటుంది, అజ్ఞానం దాని స్వభావం కాదు, కాసేపు అలా కలిగి తొలగిపోతూ ఉంటుంది. చెరుపు మరుపులు ఎవరికో అదే అసలైన అజ్ఞానం, అదే మాయ. అది స్వభావ సిద్ధమైంది, సహజంగా ఉండగలిగేది కాదు. అది కలిగి కాసేపు తొలగిపోతూ ఉంటుంది. అయితే జ్ఞానము ఆ కలిగి తొలగేదాన్ని తెలుసుకుంటూ అలా స్పష్టంగా ఉండనే ఉంది. నాకు నేను మర్చిపోయాను, గుర్తొచ్చింది అని ఈ నేనెవరు అని చూస్తే ఈ నేనుతో పాటు మరుపు చెరుపులు కూడా తొలగిపోవడాన్ని ఏది తెలుసుకుంటుందో అదే జ్ఞానము, అదే నీ స్వరూపము అన్నారు భగవాను. అప్పుడు పిచ్చెకుడు అంటున్నాడు, స్వామి ఈ సత్యాన్ని ఇంత స్పష్టంగా విన్నాక కూడా ఎవరికి తృప్తి కలగడం లేదేమిటి? విన్నాం, బాగానే తెలుస్తుంది, ఎంత బాగుందో అనుకుంటున్నాం, కానీ తృప్తి కలగడం లేదు, అది ఎందుకు అన్నాడు. మహర్షులు గారు అన్నారు, నీ లోపల సంస్కారాలు నాశనం కాలేదు గనక. అవి గిట్టితే తప్ప సంశయము అస్తవ్యస్తము తప్పు. లోపల ఒక్క వాసన లేకపోతే సంశయాలే లేవు, అస్తవ్యస్తాలే లేవు. ఆ సంస్కారాలను తొలగించడానికే సర్వ ప్రయత్నాలు చెయ్యాలి సాధకుడు. ఎవడైనా సరే తనకు అడ్డొస్తున్న వాటిలన్నిటినీ కూడా, అవి మంచివా చెడ్డవా తప్ప ఒప్ప అని కాకుండా, ప్రతి తలంపు వాసనలోంచి వస్తుంది గనక వచ్చిన ప్రతి తలంపుని తొలగించుకుంటూ పోవాలి. ఎవరికి నాకు తొలగించుకోవడం అంటే అలాగా, ఎవరికి నాకు నేనెవరు అనేసరికి తలంపు కలిగిన వాడే తొలగిపోతున్నాడు. అట్లా మాటి మాటికి తొలగించుకుంటూ పోవడమే చెయ్యాలి మనం. వారిని కూకటి వేళతో సహా ఛేదించాలి. ఓకే, పైపైన కాదు. కాసేపు బాగున్నా, ఎంత బాగుందో సత్సంగంలో ఉన్నప్పుడు, సత్వగుణంలో ఉన్నప్పుడు, ఇంట్లో అంత కుదురుగా ఉన్నప్పుడు ఎంత బాగుంటామో. కానీ పరిస్థితులు, పరిసరాలు నీకు అనుకూలంగా లేనప్పుడు కూడా నీవు నీ స్వస్థితిలో నువ్వు ఉండాలి. అవునా? కనుక అది ఎప్పుడు పైపైన తొలగించేసరికి బాగుంటాం మనం. ప్రసంగంలో చెప్పిన బాగా వింటూ, నిజమే కదా, నేను అది కదా, నేను ఇది కదా అంటూ ఎంతో బాగుంటాం. పైపైన తొలగించుకోవడం. కానీ అలా కాదు,
నేను మళ్ళీ మళ్ళీ లేచి రాకుండా అక్కడే నువ్వు సుస్థిరంగా నీ ధ్యాసను నిలిపి ఉంచితే కోకటి వేలుతో సహా ఇక మళ్ళీ నేనన్న ప్రత్యేక వ్యక్తి తలంపు రాకుండా పోయే వరకు నీవు తలంపు మూలలో నిలిచి ఉండాలి. ఒకటి వేలతో సహా ఛేదించాలి. వాని వేరులు సంస్కారాలు. ఒక్క వేరున్నా మళ్ళీ చిగురేసుకొస్తుంది. కనుక గురువు చెప్పిన మార్గంగా నువ్వు వదలకుండా అభ్యాసం చేస్తే ఆ వేర్లకి, ఆ భావాలకి, ఆ వాసనలకి శక్తి తొలగిపోతుంది. అన్వేషి ఈ పాటి అయినా చెయ్యొద్దు, కనీసం ఈ పాటి ప్రయత్నం అన్నా చెయ్యొద్దు. అన్వేషి ఈ పాటి ప్రయత్నం అన్నా చెయ్యాలి అని గురువు చెయ్యాలి అని గురువు వానికది వదిలేస్తాడు. ఇగో ఇదే మూలం, ఇక్కడే నించో, ఎక్కడికి వెళ్ళకు. ఎన్ని వచ్చినా సరే అవి లాగేస్తున్నా సరే నువ్వు గట్టిగా నిలబడు. నీకు నేను అండగా ఉంటాను, నీకు తోడుగా నేనున్నాను, నువ్వు అస్సలు పడిపోకు, నువ్వు నిలబడి ఉండు అని చెప్తాడు. వాడు నాకు నా గురువు యొక్క అండ ఉంది, ఆయన నన్ను పడిపోనివ్వడు అనేటువంటి గట్టి నిర్ణయంతో నీకు ఎన్ని తలంపులు వస్తున్నా సరే వాటితో కలవకుండా పాటికి వాటిని వదిలేసి నువ్వుగా నిలిచి ఉండగలుగుతావు. అలా అయితేనే గాని అతడు అజ్ఞానం మిథ్యాన్ని అలాగ ఉంటేనే ఇదంతా అజ్ఞానం. నేనన్న తలంపే అజ్ఞానం, దాని వల్ల ఉన్నవన్నీ మిథ్యలే. ఉన్నది అఖండమైన అని చెప్పడానికి కూడా వీలు లేని ఒక నా నిజస్వరూపపు శాంతే అన్నదాన్ని తనంత సుస్థిరంగా నిలిచి ఉండగలిగినప్పుడే, ఈ వాసన కోకటి వేలుతో తవ్వివేయగలిగినప్పుడే అతడు తన స్వస్వరూపాన్ని పొందగలుగుతాడు. దానికి గురువు అండని చేయూతని ఇస్తాడు. నా గురువు యొక్క అండ నాకుంది, నన్ను జారనివ్వడు అనేటువంటి నిశ్చయంతో నువ్వు ఈ మూలంలో నువ్వు నిలిచి ఉంటే, ఇప్పుడు నువ్వే అంటే ఇప్పుడు నేననేవాడివే నువ్వు, నేనెవరా అని నువ్వు నీ మూలంలో నిలిచి ఉంటే నేనన్న తలంపు రూప వాసనలన్నీ తొలగిపోయి నీ నిజస్వరూపంలో నువ్వు సుస్థిరడవుతావు. అలా చేస్తే తప్ప ఇదంతా అజ్ఞానం అని తెలుసుకోలేడు. పైన తెలిపిన సత్యం శ్రవణ దశ, ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా శ్రవణానికి చెందింది, మనం వింటున్నాం కదూ. ఇంకా అది దృఢం అవ్వదు, విన్నంత మాత్రాన్ని దృఢం అవుతుంది. అందుకే మరి తృప్తి కలగడం లేదు. స్వామి ఎంత గొప్పగా చెప్పారు, అర్థమైంది, చక్కగాను బాగా తెలిసింది, కానీ ఇంక తృప్తి కలగడం లేదు అంటున్నా. శ్రవణం వరకే వెళ్ళింది అది ఇంకా దృఢం అవ్వదు. అది అచంచలం కావడానికి మననం మాటికి ఇది సత్యం కాదు కదా, ఇది నేను అన్న తలంపే సత్యం కాదు అని కాసేపు నేనని అనకుండా అలా నిలిచి ఉంటూ ఉండగా, అప్పుడు అది అలా నిలిచి ఉండేటువంటి దానికి నువ్వు మననం చేసుకుంటూ ఉండగా అది నిధిధ్యాసనంగా దాని ఎందుకు నిలిచి ఉండే దానిలాగా మారుతుంది. ఈ రెండు విధాలు వాసనా బీజాలు మార్చేసి వారిని నిస్సారాలు చేసేస్తాయి. అరుదుగా కొంతమంది మహానుభావులు ఉంటారు, ఒక మారు వినగానే వారికి దృఢ జ్ఞానం కలిగి ఒక్కసారి నువ్వెవరు అనగానే నేను ఎవరా అని ఒకసారి ప్రశ్నించేసరికి నేనన్న తలుపు పూర్తిగా పోతుంది. అటువంటి మహానుభావులు అరుదుగా ఉంటారు. వారికి ఒక్కసారి వినగానే సుదృఢమైన జ్ఞానం అలవడిపోతుంది. వారు కృతోపాసకులు. అకృతోపాసకుల కందుకు ఎక్కువ కాలం పడుతుంది. వాళ్ళు కృతోపాసకులు కదా, తమ్ము తాము నిరంతరము ఉపాసిస్తూ దానితోటే కూడి ఉంటారు వాళ్ళు. మనమేమో అకృతోపాసకులం, మనకి చాలా చాలా కాలం పడుతుంది. అసలు అవిద్య ఎందుకు రావాలి అని కొంతమంది అడుగుతారు. వారికి ఒకటే జవాబు, అసలు అవిద్య లేనే లేదు, అది వాస్తవం కాదు, ఉన్నది ఒకే ఒకటి, అదే విద్య. ఈ అవిద్య నాకు ఎందుకు రావాలంటే, అసలు నీకు అవిద్య లేదురా అంటే వినవు, నాకు అవిద్య ఉంది పోవాలంటావు, అదే అవిద్య. అందుచేత అసలు అవిద్య అన్నది లేనే లేదయ్యా, ఉన్నది విద్య ఒక్కటే
అవిద్య ఒకటి కలిగిందని, అజ్ఞానం నాకు కలిగిందని, దాన్ని తొలగించుకోవాలని అనుకునే నేనెవరా అని ఒక్కసారి చూడు. అవిద్యే లేదు, ఉన్నది విద్య, జ్ఞాన స్వరూపమైన నువ్వే అని తెలుస్తుంది అన్నప్పుడు ఆ పిచ్చుకుడు అన్నాడు, మరి అయితే నాకు అది ఎందుకు తెలియడం లేదు భగవాన్, మీరు చెప్తున్నారు లేండి అంటే మళ్ళీ మహర్షుల వారు అదే అంటారు, సంస్కారాలయ్యా, సంస్కారాల వల్ల, తలంపుల వల్ల, వాసనల వల్ల, ఇష్టాల వల్ల, రాగద్వేష భావాల వల్ల. అయినా పర్వాలేదు, వెతికి చూడు ఇది ఎవరికా అని. నాకు ఈ విద్య అవిద్య అజ్ఞానమే లేదు, విద్యయే ఉన్నది అని నాకు తెలియడం లేదన్నావు కదా, ఎవరికి? నాకు. తెలియంది ఏమిటి? అప్పుడు అవిద్యే లేదు, ఎవరికి అనేసరికి నాకు. నేనెవరా అని చూస్తే ఆ నేనే అవిద్య, అది లేకపోవడమే విద్య అని నీకు స్పష్టమవుతుంది అని భగవాను ఆ వచ్చిన వారి యొక్క ఆతృతను బట్టి, వారి సాధనలో తాము నిలవరించుకోలేనటువంటి వాళ్ళ స్థితుల్ని భగవానికి విన్నవించుకుంటుంటే వారికి అర్థమయ్యే రీతిన అతి స్పష్టంగా ఈ బోధనలన్నింటినీ అందిస్తున్నారు. మరి మనకు కూడా అటువంటి అర్హత ఉంటే అసలు ఎవరికైనా ప్రశ్నించుకోక నాకు అని స్థిరపెట్టేసుకుని దాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాం. ఎవరికైనా ప్రశ్నించుకుంటే నాకు అన్న సమాధానం వచ్చినప్పుడు నేనెవరా అని నిలిస్తే ఇదంతా లేనిదే అని నీకే అనుభవంగా తెలుస్తుంది. ఈ ఒక్క సాధన చేయకుండా ఎన్ని చేసినా వృధాయే భగవాన్ స్పష్టంగా చెప్తున్నారమ్మా. శ్రీ రమణ గురుదేవుల పాదార విందాలకు అనేక వందనములు. హరి ఓం నమః.